హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ సేమియా ఉప్మా ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: సేమియా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, పీస్, కర్రీ లీవ్స్, డ్రై రెడ్ చిల్లీ, మసాలా స్పైసెస్, సాల్ట్, ఆయిల్. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలన్నీ ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటన్నిటిని రెడీగా పెట్టుకున్న తర్వాత కడాయి తీసేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా షాజీరా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత షాజీరా వేసేసుకోండి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత చెక్క, లవంగ, ఇలాచీ వేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. 1 క్యారెట్ ఇలా తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 6 నుంచి 7 పచ్చిమిర్చి తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. పచ్చి బఠానీ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి తీసుకొని వేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. క్యారెట్ అలాగే బఠానీ ఇవి మంచిగా కుక్ కావాలన్నమాట. అప్పటి వరకు కొద్దిగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇలా అన్నీ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది సేమియా ఉప్మా అనేది. నార్మల్గా చేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది రెసిపీ. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి. దీంట్లోకి ఇప్పుడు మనం వాటర్ అనేది పోసుకోవాలి. 1½ కప్ వాటర్ పోసుకున్నాను 1 కప్ సేమియాకి. చూడండి, 1 కప్ వాటర్ పోసాను, 1/2 కప్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ 1½ కప్ అయ్యింది మొత్తం. ఇలా వాటర్ పోసేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసేసుకోండి. ఇలా ఉప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం మరిగించుకోవాలి హై ఫ్లేమ్ పైన. చూడండి, ఈ విధంగా మరగాలన్నమాట వాటర్ అనేది. ఇలా మరుగుతున్నప్పుడు మనం సేమియా అనేది వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం సేమియా అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకోండి. 1 కప్ సేమియా వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటే మనకి సేమియా అనేది ఇట్లా విరిగిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి, చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. అంతే, సేమియా రెడీ అయిపోయినట్టే. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి దమ్ముకు పెట్టేసుకోవాలి. ఇంకా 2 నిమిషాల తర్వాత తీసి చూడండి, మన సేమియా అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఈ క్వాంటిటీస్తో చేసుకుంటే సేమియా అనేది చాలా పొడిగా ఇలా వస్తుందన్నమాట. క్వాంటిటీస్ సరిగ్గా తెలియకుండా కుక్ చేసుకుంటే మనకి ముద్దలుగా వస్తుంది. చూడండి, ఈ కొలతలతో చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సేమియా అనేది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సేమియా ఉప్మా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని తిని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.